హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే నేను పల్లీ చట్నీ చేస్తున్నాను టిఫిన్లోకి. ఇది నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఒకసారి చూసేయండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 3 గుప్పెళ్ళు అయితే నేను పల్లీలు అయితే తీసుకున్నానండి. ఒక 4 మెంబర్స్కి అయితే ఈ చట్నీ సరిపోతుంది. కళాయిలో పల్లీలు వేసుకున్నాం కదండి, ఇవైతే బాగా వేగాలన్నమాట. సిమ్ ఫ్లేమ్లో మాత్రమే ఇది కొద్దిగా వేయించుకోవాలండి. అప్పుడైతేనే టేస్ట్గా ఉంటాయి. హై ఫ్లేమ్లో అయితే బాగోవు. ఇక్కడైతే వేయించిన పల్లీలు పెట్టాను. పల్లీల చట్నీకి కావాల్సినవన్నీ ఇక్కడ ప్లేట్లో తీసుకున్నానండి. 3 టమాటాస్, అలానే కొత్తిమీర, చిన్న అల్లం ముక్క, అలానే వేపిన పల్లీలు, 3 ఎండుమిర్చి, తర్వాత కొద్దిగా చింతపండు అయితే తీసానండి. అలానే ఇవి ఎప్పుడెప్పుడు వేయాలో అవన్నీ ఎలా వేయాలో నేను వీడియోలో అయితే చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇక నేనైతే ఒక గిన్నె తీసుకున్నానండి. దానిలో అయితే ఆయిల్ వేసాను. మరిగాక చిన్న చిన్న ముక్కలుగా నేను అల్లం తరుక్కుని వేసాను, ఒకసారి చూసేయండి. ఇవైతే బాగా మనకి వేగాలన్నమాట. ఆ పచ్చంతా పోవాలి, అల్లం పచ్చంతా. నెక్స్ట్ అయితే అవి బాగా వేగాయి కదండి. ఇప్పుడైతే ఎండుమిర్చి వేసుకోవాలి. ఒకవేళ జీలకర్ర ఉండుంటే మీరు జీలకర్ర కూడా యూజ్ చేయొచ్చండి. ఒక హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర కూడా వేయండి. నేనైతే జీలకర్ర పౌడర్ అయితే వేస్తాను. టమాటాస్ వేసాక ఇలా కొద్దిగా ఆయిల్లోని వేగాక కట్ చేసిన 3 టమాటా ముక్కలు అయితే నేను ఇందులోని యాడ్ చేశాను. ఇవైతే మనం బాగా వేపుకోవాలి. ఇవి కూడా బాగా ఉడకాలి అంటే మనం కొంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఒక స్పూన్ సాల్ట్ అయితే నేను 2 స్పూన్స్ అయితే వేసాను. సాల్ట్ అయితే 2 స్పూన్స్ వేసాక మనం బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకుంటే అవి సిమ్ ఫ్లేమ్లోని బాగా ఉడకాలండి. ఈ టమాటాలో ఉన్న వాటర్ అంతా పోయి మనకి బాగా వేగాలన్నమాట, దగ్గర పడాలి. ఒకసారి అవి బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేద్దామండి. ఆయిల్లోని వాటర్ ఉంది చూసారా, టమాటాలో ఉన్న వాటర్ అంతా ఆయిల్లోకి వస్తుందండి. నెక్స్ట్ అయితే నేను ఒక హాఫ్ స్పూన్ అయితే కారం వేసాను. ఎందుకంటే కొద్దిగా కలర్ కోసం కొద్దిగా నేను హాఫ్ స్పూన్ అయితే నేను కారం వేసాను. టేస్ట్కి కూడా బాగుంటుందండి. ఇక్కడ మనకి టమాటాలు బాగా ఉడుకుతున్నాయి కదండి. ఈ టమాటాలు బాగా ఉడికినప్పుడు కొద్దిగా అయితే నేను చిన్న స్పూన్తోని జీలకర్ర పౌడర్ అయితే వేసుకున్నాను. మీరు కూడా ఒకవేళ జీలకర్ర మీ దగ్గర ఉంటే తప్పకుండా ఆయిల్లో వేపినప్పుడు అల్లం వేపినప్పుడే మీరు జీలకర్ర వేసేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ టమాటాలో అయితే వాటర్ ఉండకుండా దగ్గరగా ఒక పచ్చడి ఎలా ఉంటుందో అలా టమాటా పచ్చడి ఎలా ఉంటుందో అంత దగ్గరగా అయితే అయిపోవాలండి. అంత బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఉంటే మాత్రం అది కొద్దిగా చట్నీ పచ్చిగా అనిపిస్తుంది అన్నమాట. అందుకని కొద్దిగా బాగా మనం ఎంత బాగా వేపుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుందన్నమాట ఈ చట్నీకి. నెక్స్ట్ ఇక్కడైతే నేను పల్లీలకి ఉన్న పొట్టు అయితే తీసానండి. నేను మిక్సీ జార్లో పల్లీలు వేసాను. దాని తర్వాత ఈ ఫ్రై అయిన టమాటాస్ అవి వేసానండి. చల్లార్చి వేసుకోవాలి. మిక్సీ ఎప్పుడు చేసుకున్నా మనం చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి, లేకపోతే మిక్సీ జార్ అనేది పాడైపోతుంది. తీసుకున్న చింతపండు కూడా మనం ఇప్పుడు వేసేసుకోవాలండి. మనం ఎంతైతే కొద్దిగా తీసుకున్నాను నేనైతే. మీకు ఒకవేళ చట్నీ పుల్లగా కావాలంటే కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు. మీకు కారం కూడా సరిపోతుంది. మాకైతే నేను తక్కువ కారమే నేను వేసాను. అంటే ఎండుమిర్చి అవి నేను 3 తీసుకున్నాను కదా, వాటికైతే నేను వేసిన చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడైతే నేను కొత్తిమీర నేను వేపలేదండి, నేరుగానే వేసేస్తున్నాను. ఇలానే బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. నేను ఎక్స్ట్రా ఒక 1 స్పూన్ వేసానండి. నేను ఆల్రెడీ ఇందాక ఒక 2 స్పూన్స్ వేసాను కదా, ఈ 3 స్పూన్స్తో పాటు మిక్సీ చేసేటప్పుడు 1 స్పూను మళ్ళీ వేసుకున్నానండి వాటర్తో పాటు. ఇక్కడైతే మనకి చట్నీ రెడీ అయిపోయింది. నేనైతే ఇక్కడ ఊతప్పం అయితే చేశాను మార్నింగ్ టిఫిన్గా. ఆ టిఫిన్లోకి నేను ఈ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఒకవేళ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.